నరేష్ ఒక విలక్షణ నటుడు. తెర మీద ఎలాంటి ఎమోషన్స్నైనా పండించే అతను తెర బయట మాత్రం తను మాట్లాడితే ఒక సెన్సేషనల్ అవుతుంది, కాంట్రవర్సీస్ అవుతాయి. తను చేసే పనులు, తన వ్యవహారాలు, తన పర్సనల్ విషయాలు అన్నీ కూడా వివాదాస్పదమయ్యాయి, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యాయి, న్యూస్ అయ్యాయి. వీటన్నిటిని దాటుకొని 50 ఏళ్ల పాటు సినిమా ఇండస్ట్రీలో తన ప్రయాణాన్ని కొనసాగించి ఆడియన్స్కి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఎన్నో పాత్రల ద్వారా అందించిన నరేష్ ఇప్పుడు మనతో ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? ఫైన్. లాంగెస్ట్ జర్నీ ఏ ఆర్టిస్ట్కి అయినా సరే ఒక మైల్ రాయి. 50 ఏళ్ళు తను నమ్ముకున్న, తను ఇష్టపడిన ఇండస్ట్రీలో ఉండగలగటం, అది కూడా డిఫరెంట్ పేజెస్లో ప్రయాణం చేయగలగటం, అన్ని ఫేజెస్లోనూ ఆడియన్స్ని మెప్పించగలగటం. ఇట్స్ ఎ గ్రేట్ జర్నీ సార్. దానికి ఫస్ట్ కంగ్రాచులేషన్స్ మీకు. అంటే మనకి సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ మెమరీస్ యాడ్ అవుతూ ఉంటాయి. 50 ఏళ్ల మెమరీని ఒకసారి గుర్తు చేసుకుంటే ఎలా అనిపిస్తుంది? అంటే బేసిక్గా కొంత జెనెటిక్గా వస్తుందండి. మా మదర్ బేసిక్గా ఆమెలో ఉన్న మొండితనం, పట్టుదల, రెండోది 10 మంది బాగుండాలనుకోవడం, తర్వాత నంబర్ ఆఫ్ ఆమె చూస్తే షీ వాజ్ అన్ యాక్ట్రెస్, షీ వాజ్ అ హౌస్ వైఫ్, షీ వాజ్ అ డైరెక్టర్, షీ వాజ్ అ ఫార్మర్, ప్రొడ్యూసర్, ఫార్మర్, పొలిటీషియన్. సో ఇవన్నీ బహుశా షీ వాజ్ మై ఐడల్. ఇప్పటికా ఐడల్ అక్కడే ఉంటుంది. అది జెనెటిక్గా కూడా కొంత వచ్చి ఉండొచ్చు. బిగినింగ్ నుంచి కూడా నంబర్ ఆఫ్ థాట్స్ రన్ అవుతుంటాయి మైండ్లో. ఫిలిం ఫ్యామిలీ నుంచి రావడం కూడా కష్టమే, ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. జనరల్గా ఏంటంటే నెపోటిజం అని ఒక వర్డ్ వాడుతున్నారు ఈ మధ్య. నేను ఎప్పుడూ ఒకటే చెప్తానండి, ఓకే నెపోటిజం అన్ని రంగాల్లో ఎంతో కొంత ఉంటుంది, బట్ సినిమా ఇండస్ట్రీ నెపోటిక్ అని నేను ఒప్పుకోను. ఎందుకంటే టాలెంట్ బేస్డ్ అండి. టాలెంట్, టైం, డిసిప్లిన్ ఇవన్నీ ఎంతోమంది వెనక్కి వెళ్ళిపోయారు, చాలా ప్రముఖుల పిల్లలు కూడా. సో నాది కూడా ఏంటంటే ఇట్స్ అ వెరీ డిఫరెంట్ జర్నీ. మీనింగ్ నా జీవితంలో నాకు తెలిసి, నాకు ఊహ తెలిసినప్పుడు నేను యాక్టర్ అవ్వాలనుకున్నా. అవకాశం 12 కాపురంలో వచ్చింది. ఇంకా ఆ రోజు నుంచి ఫిక్స్ అయిపోయాను నేను యాక్టర్ అని. మా అమ్మ వాళ్ళు నవ్వేవాళ్ళు ముందు, తర్వాత కోపగించుకున్నారు కూడా. పిచ్చోడా నువ్వేంటి యాక్టర్ ఏంటి, ఏమనుకుంటున్నావు నువ్వు యాక్టింగ్ అంటే. అంటే ఎందుకంటే అప్పుడు ఉన్నవాళ్ళు ఎవరు? రామారావు, నాగేశ్వరరావు, కృష్ణ గారు, కృష్ణరాజు గారు, శోభన్ బాబు గారు, వీళ్ళ మధ్య నువ్వేంటని. అలాగా 17th ఇయర్ యాక్టర్ అవుతానంటే ఆ రోజుల్లో మీరు ఊహించండి. ఇప్పుడు టీనేజ్ హీరోస్ ఉన్నారు. కానీ దేనికైనా కూడా రాసి పెట్టి ఉండాలి. ఆ టీనేజ్ సబ్జెక్ట్ అనేది ఫస్ట్ టీనేజ్ సబ్జెక్ట్ అది సీతాకోకచిలక, 4 స్తంభాలట, జంజాల గారు అది పడడం, మదర్ కూడా ప్రేమ సంఖ్యలు ఆపెట్టి ఆయనకి ఇవ్వడం. అండ్ 4 స్తంభాలట అయిపోయిన తర్వాత ఖాళీగా కూర్చున్నాను ఇంట్లో. 4 స్తంభాలటప్పుడు మీకు సరిగా మీసాలు కూడా రాలేదు సార్. క్లోజప్ పెడుతుంటే అవును అసలు నువ్వు మీసాలు, కానీ ఒక సెన్సేషనల్ హిట్. 4 స్తంభాలట పాటలు ఇప్పటికీ గుర్తు తెచ్చుకుంటాం. సుత్తి ట్రాక్ అక్కడి నుంచి స్టార్ట్ అయినట్టుంది. సో చాలా ఏళ్ల పాటు ఆ ట్రాక్ కొనసాగింది. ఇప్పుడు నేను ఒకటే చెప్తానండి, సినిమా ఈజ్ డైరెక్టర్స్ మీడియం. హీరో ఈజ్ ద కెనాన్ బాల్, బట్ ద కెనాన్ ఇస్ ది డైరెక్టర్, రైటర్ అండ్ డైరెక్టర్. నా అదృష్టం జంజాల్ గారు ఆ స్కూల్లో పడ్డాం. అండ్ హీ వాజ్ సో యంగ్, ఎనర్జెటిక్, అండ్ ఒక కొత్త ఒరవడి సృష్టించాడు ఆ టైంలో. షోలాపూర్ చెప్పులు పెళ్ళిళ్ళలో పోయే ఇప్పటికీ గుర్తుంది. ముందు బందారం, అది ముందు బందారం. సో అలా అదేనండి నేనేమంటానంటే వీటన్నింటికి మించి ఐ బిలీవ్ యూనివర్స్లో ఏదో జరుగుతుంటుంది. మనకు వచ్చింది మనం గుర్తించుకోవాలి, దాన్ని కాపాడుకోవాలి. సినిమా ఇండస్ట్రీలో చాలా కాలం ఉండడం చాలా కష్టం. చాలామంది డిప్రెషన్ జర్నీ స్టార్ట్ చేసిన వాళ్ళు చాలామంది రిటైర్ అయిపోయారు. చాలామంది ప్రయాణం మధ్యలో ఆగిపోయింది. కానీ ఇప్పుడు మీ ప్రయాణం చూస్తుంటే ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా టాప్ నచ్గా ఉంది. అంటే సుందరానికి ఇలాంటి ఇప్పుడు మన రీసెంట్ రిలీజెస్లో కూడా సామాజ వర్గం లాంటి మూవీస్ చూస్తుంటే ఆ మూవీస్కి మీ పాత్ర ద్వారా మీరు చేసిన కంట్రిబ్యూషన్ ఒకసారి గుర్తు తెచ్చుకుంటే ఫినామినల్. అంటే వన్ ఆఫ్ ద లీడింగ్ ఆర్టిస్ట్. అంటే ఆ క్యారెక్టర్ తీసేస్తే కథ ఏమి కదలట్ల, ముందుకి వెనక్కి ఏం కదలని పరిస్థితి. అలాంటి క్యారెక్టర్స్ చేయగలుగుతున్నారు. కొంచెం వెనక్కి వెళ్తే రంగస్థలంలో ఆ ఎమోషనల్ క్యారెక్టర్ కానీ
ఇన్ని క్యారెక్టర్స్ అంటే ఏదైనా ఒక మంచి క్యారెక్టర్ రాసుకున్నప్పుడు అనుకోకుండా ఆ రైటర్స్ దృష్టిలోకి ఆ డైరెక్టర్స్ దృష్టిలోకి మీరు వచ్చేస్తున్నారు. మిమ్మల్ని ఊహించుకొని క్యారెక్టర్స్ రాసుకునే పరిస్థితిలో మీరున్నారు. ఎలా చూస్తారు నరేష్ గారు? నిజంగా అదే నేను చెప్పినట్టు ఒక తరం అంటే 1 జనరేషన్ క్యాంప్ 10 years అండి. ఆ రకంగా నేను 5 generations చూసేసాను. 5 జనరేషన్ చేశారు. 5 generations ఆఫ్ డైరెక్టర్స్ చూసి ఇప్పుడు 6th generation చూస్తున్నాను నేను. నా డైరెక్టర్స్ అందరూ కూడా 25-35 మధ్యన వాళ్ళు ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు నన్ను. నేను నిజంగా సెకండ్ ఇన్నింగ్స్ థ్యాంక్స్ చెప్తే డ్యూ రెస్పెక్ట్ టు సీనియర్ డైరెక్టర్స్, సెకండ్ ఇన్నింగ్స్ నా థ్యాంక్స్ టు ఆల్ మై యంగ్ రైటర్స్ అండ్ డైరెక్టర్స్ అండి. బేసిక్గా ఆర్టిస్ట్కి తన పొటెన్సీ ఏంటో తనకు తెలియాలి. రెండోది ఏంటంటే అడ్వెంచర్ చేయాలండి. నా ఇమేజు, నా బాడీ లాంగ్వేజు నేను అనుకుంటే దట్ ఈస్ ఏంటి, ఇందాక ఎవరికో చెప్పాను నేను, సక్సెస్ ఈజ్ నాట్ ఎ డెస్టినేషన్, ఇట్ ఈస్ ఎ స్టేషన్. ఎక్కాలి మళ్ళీ నెక్స్ట్ స్టేషన్కి, అలా వెళుతూనే ఉన్నా. నేను చూసినన్ని ఒడిదుడుకులు రియల్ లైఫ్లో చాలామంది చూడలేదు. యాక్చువల్గా మాకు సంజు సినిమా చూస్తున్నప్పుడు ఈ సినిమా బయోపిక్ అంటే సంజయ్ దత్ గారి లైఫ్ బయోపిక్, ఇన్ని ఒడిదుడుకులు చూసారా తెలుగులో? మీరు డిజర్వ్ సార్, ఎందుకంటే మీ లైఫ్లో చూస్తున్నాను ఒడిదుడుకులు. నరేష్ అయిపోయాడు అనుకున్న ప్రతిసారి ఒక ఫినిక్స్ లాగా మళ్ళీ రీబౌన్స్ అవుతూ వచ్చారు కొత్త క్యారెక్టర్స్. ఇట్స్ కమర్షియల్ సినిమాలో ఎన్ని ట్విస్ట్లు టర్న్ ఉంటాయో మీ రియల్ లైఫ్లో అన్ని చూడవచ్చు. అంటే బేసిక్గా మనం వెంచర్ అవుట్ అవ్వాలండి. మనం గిరి గీసుకుని కూర్చునేస్తే మనం అయిపోతాం. నేను గిరి గీసుకొని ఎప్పుడు కూర్చోాల. నాకు ఒక పాయింట్లో చిత్రం తర్వాత జంబలెడ తర్వాత బోర్ కొట్టింది సినిమా. బోర్ కొట్ల. నాకు వస్తున్నట్టు పాత్రలు, నేను జనాన్ని బోర్ కొట్టించడం నాకు ఇష్టం లేదు. వెళ్ళిపోయాను, అక్కడి నుంచి వెళ్ళిపోయాను, రాజకీయాల్లోకి వెళ్ళాను, సోషల్ సర్వీస్కి వెళ్ళాను. లేరు అనే ఒక క్లోజ్ అయిపోయింది. అసలు నన్ను చూస్తే కూడా అలా పైకి చూసి వెళ్ళిపోయిన రోజులు కూడా వచ్చాయి. అంటే సినీ పరిశ్రమ కాదు, ఎక్కడ ఎనీ కాంపిటేటివ్ ఫీల్డ్ ఏంటంటే మనం పక్కకి వెళ్ళిపోతే మళ్ళీ రావడం చాలా కష్టం. బట్ నన్ను మళ్ళీ నాకు అవకాశం వచ్చినప్పుడు నిజంగా నేను ఐ వాజ్ డ్రీమింగ్ టు కమ్ బ్యాక్ ఇన్ టు ఫిల్మ్స్. కల్లోకి వచ్చేది సినిమాలు, షూటింగ్లు వెళ్తున్నాను, నన్ను ఎవరు గుర్తుపట్టలే, ఇలాంటి కళ్ళు వచ్చాయి. సినిమా లైఫ్, యాక్టర్ లైఫ్ ఈజ్ వెరీ ఇన్సెక్యూర్ అండి, వెరీ ఇన్సెక్యూర్ లైఫ్. అది కూడా మనం ఒప్పుకోవాలి. ఎందుకంటే అవకాశాలు రావడం ఒకటి, అవకాశాలు నిలబెట్టుకోవడం, సక్సెస్ని సస్టైన్ చేయడం, గుడ్ రిలేషన్స్, డిసిప్లిన్, ఈ 5 ఉంటే ఆర్టిస్ట్కి అదృష్టం కూడా కలిగితే లాంగ్ ట్రావెల్ ఉంటుంది. సో నాది బేసిక్గా ఆ రకంగా ఏంటంటే నేను కొంచెం మీరు ర్యాష్ అనండి, బోల్డ్ అనండి, కొంచెం ఓపెన్గా మాట్లాడడం, ఏదైనా నాకు స్ట్రైట్గా మాట్లాడతాను. ఎవరిని నొప్పించడం నాకు ఇష్టం లేదు. బట్ నిజాన్ని కప్పిపుస్తున్నప్పుడు నేను ఒప్పుకోను. నేను అది ఆ కాంట్రవర్సీ వచ్చినా ఏమొచ్చినా ఫేస్ చేయడానికి రెడీగా ఐ విల్ ఫేస్ ఇట్, ఐ విల్ పుట్ అన్ ఎండ్ టు ఇట్, ఐ విల్ గివ్ అ క్లియర్ థింగ్. బికాస్ నేనేం చేస్తున్నానో నేను మనస్సాక్షిగా చేస్తాను. ఇప్పటికీ నేను వెళ్ళేటప్పుడు కృష్ణ గారు, విజయమ్మ గారి ఫోటోకి దండం పెట్టుకుని వాళ్ళ కళ్ళల్లోకి చూసి మా అమ్మ విగ్రహం దగ్గరికి వెళ్ళి ఒక గులాబీ పువ్వు పెట్టి నేను చేసేది కరెక్టా కాదా అని ఆ రోజు పని నేను స్టార్ట్ చేస్తాను. సో నేను దేనికి భయపడాల్సిన అవసరం లేదు. మనిషి స్వేచ్ఛగా బతకాలి, మనిషి స్వచ్ఛందంగా బతకాలి, మనిషి తన కోసం ముందు తన బతకాలి. కాబట్టి నేను బాగుంటే 10 మంది బాగుంటారు. కాబట్టి ఐ హ్యావ్ టు లివ్. అంటే చిత్రం బళారి విచిత్రం అది ఒక క్లాసిక్ సార్. అంటే ఇప్పటికీ ఎన్ని జనరేషన్స్ అయినా సినిమా చూసి నవ్వుకోవచ్చు. కానీ ఆ సినిమా చూసినప్పుడు ఒక ఆడ క్యారెక్టర్కి మీకు ఎంత పేరు వచ్చిందంటే, మీరు సక్సెస్ మీట్లో కూడా అదే చీర కట్టుకొని వచ్చినట్టున్నారు. అవును, కృష్ణ గారు ఇటు ఆ ఫొటోస్ కానీ చూసాం మేము. అవును, విజయమ్మ గారు ఇటు, కృష్ణ గారు మధ్యలో, కృష్ణ గారు కూర్చున్నారు. మీ ఇద్దరం కలిసి ముద్దు పెట్టాం కూడా ఆయనకి. అది హైలైట్. అది అప్పట్లో ఇన్ని వీడియోలు లేవు కాబట్టి అది వైరల్ అయిపోయింది. మిమ్మల్ని మీరు అలా అంత అడ్వెంచరస్ క్యారెక్టర్లోకి అంత ఇది కొంచెం అటు ఇటు అయినా కూడా నవ్వులు పాలయ్యే క్యారెక్టర్ అది. కానీ ఆ క్యారెక్టర్లోకి మీరు ఎంతగా ఒదిగిపోయారంటే మాకు నరేష్ గారు కనిపించలేదు, అంతగా ఒదిగిపోయారు. ఆ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ఆ క్యారెక్టర్ పండిన తర్వాత ఆడియన్స్ నుంచి హ్యూజ్ రిసెప్షన్ అందిన తర్వాత ఆ టైం ఎలా ఉంది నరేష్ గారు? ఒకసారి మాకు ఇప్పటికీ ఈ జనరేషన్ కూడా చిత్రం బళారి విచిత్రంలోని ఆ క్యారెక్టర్ గుర్తుంటుంది. అంటే ప్రతి వాళ్ళకు ఒక షోకేస్ క్యారెక్టర్ ఉంటుంది. రామారావు గారికి దగ్గర నుంచి నాగేశ్వర, దేవదాస్ దగ్గర, కృష్ణ గారు, అల్లు సీతారామన్ దగ్గర, సక్సెస్ఫుల్ యాక్టర్స్ అందరికీ ఒక షోకేస్ ఫిల్మ్ ఉంటుంది ఎన్ని సినిమాలు చేసినా.
మీ కెరియర్కి ఐ కెన్ సే చిత్రం. ఎందుకంటే ఇది ఎవరు అన్నారు ఇందాక, మీకు మీ దగ్గరకు వచ్చినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు క్యారెక్టర్, అసలు ఆ క్యారెక్టర్ వెంట నేను తిరిగాను. మీరు బికాస్ నేను మా మదర్ పోలికలో ఉంటాను, నాకు తెలుసు. నాకు లేడీ గెటప్ వేయాలనిపించింది. టూట్సీ అనే సినిమా చూశాను, ఇది బేస్ చేసి అసలు ఎందుకు తీయకూడదని థాట్ వచ్చింది. అప్పుడు తీసేవాళ్ళు ఎవరు దానికి ధైర్యం చేసి జంజాల గారు చిన్న డ్యూయట్ చేశారు, చూపులు కలిసి వాళ్ళు వీరభద్రరావు నాకు. దట్ గేవ్ మీ ద కాన్ఫిడెన్స్. అక్కడి నుంచి ట్రిక్ అయింది. నా చేతికి వచ్చిన సబ్జెక్ట్ అదే చెప్తున్నాను కదండి. ఒకసారి అవకాశం అయితే అప్పుడు మన పిఎన్ రామచంద్రరావు గారు సాయిరామ్ ఫిల్మ్స్ వాళ్ళు వచ్చి మీరు చేయాలన్నప్పుడు అద్భుతంగా ఉందని ఒప్పుకున్నాను నేను. బట్ నిజంగా అండి స్ట్రగుల్ అయిన క్యారెక్టర్ నేను లేదండి. ఆ క్యారెక్టర్కి చాలా స్ట్రగుల్ అయ్యాను, ఫిజికల్గా, మెంటల్గా. టోన్ డౌన్ అవ్వాలి, బాడీ స్లిమ్గా మెయింటైన్, వెయిట్ లాస్, కూడా సన్నబడిపోయినాయి ఆ క్యారెక్టర్ మొత్తం. ఐ ఓన్లీ అప్పట్లో ఇంత డైటింగ్ మనకి లేవు, ఇప్పుడు ఉన్నటువంటి డైటింగ్ ఇవి. ఓన్లీ తౌడు బిస్కెట్లు, చపాతీ, దీని మీద బతికాను నేను. అండ్ వాకింగ్ 120 minutes a day. షేవింగ్ లెగ్స్ ఉన్నాయి చూశారు, మగవాళ్ళకి ఆడవాళ్ళు ఎట్లా భరిస్తారో కానీ ఆ టార్చరు దానికన్నా ఆడదాన్ని ఎత్తకూడదు అనిపించింది నాకు, అంత భయం వేసేది. సో అలాగా 2 hours మేకప్, సాయంకాలం గడ్డం వేసాం, కొద్దిగా వచ్చేస్తే మళ్ళీ షేవు, మండిపోయేది. ఇక్కడ హైదరాబాద్లో చేసేవాళ్ళం. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఆ సినిమా చేసిన తర్వాత హైలైట్ ఏంటంటే సినీ పండితులు అందరూ కూడా ఇది చెత్త సినిమా, దీని ఎవరు కొనకూడదని వెళ్ళిపోయారు నాకు. అయ్యో, దట్ వాజ్ ది టార్చర్ ఫర్ మీ. ఇంత చేసి నేను ఫెయిల్ అయ్యానా అని వచ్చేసింది. ఇది నేను పబ్లిక్ థియేటర్లో చూస్తానని వెళ్ళి ఆ జమ్మకి జమ్మ వస్తుంటే కాయిన్స్ విసురుతున్నారు, నేనేంటి రాళ్ళు విసురుతున్నారేమో అనుకున్నా. అంటే నెగిటివ్ మైండ్లో ఉన్నా. ఏంటంటే కాయిన్స్ విసురుతున్నారంటే ఏడ్చేసాను, మొహం మీద చేయబెట్టేసుకుని. సో నాకు అల్టిమేట్ యాసిడ్ టెస్ట్ అంటే చిత్రం రాజేస్తున్నాం అండి. అంటే మీరు మాత్రమే చేయదగ్గ పాత్ర, మిమ్మల్ని తప్ప ఇంకెవ్వరిని ఊహించుకోలేని పాత్ర అంటే మాకు కూడా అదే సార్. అంటే ఎవరిని అసలు దరిదాపులు కూడా రాలేరు. ఇప్పుడు కాంటెంపరీగా ఉన్న ఆర్టిస్టులు కావచ్చు, ఎవరైనా సరే ఎనీబడి ఛాలెంజ్ చేయొచ్చు. మీరు ఏ జనరేషన్కైనా ఛాలెంజ్ చేసే పాత్ర అది. అంతలా మెంపించగలటం ఎవరికి సాధ్యం కాదు. అప్పట్లో ఇది అన్ని లాంగ్వేజెస్ చేయాలనుకున్నారు. ఆమీర్ ఖాన్ గారు ఎందుకో బ్లాక్ బస్టర్ కదా సార్, ఆల్ టైమ్ 4 crores కలెక్ట్ చేసింది. అప్పట్లో గ్యాంగ్ లీడర్కి ఇది స్పీడ్ బ్రేకర్ అన్నారు అప్పట్లో, అలా ఉండేది టాక్. దాన్ని 100 days అప్పుడు మేము విజయవాడలో చూసాం సార్, విజయవాడ యువరాజ్లో చూసాం. 175 days జరిగింది అది. సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ చేసాం. ఇది నాకు దీంట్లో పెద్ద ఇది ఏంటంటే పిఎన్ రామచంద్ర గారు కమల్ హాసన్ గారి దగ్గర పట్టుకుపోయారు. ఇది ఆయన చూసి నరేష్ చాలా బాగా చేశాడు, ఇప్పట్లో నేను చేయకూడదు ఇది అన్నాడు. నిజంగా అది నాకు పెద్ద అవార్డు, పద్మశ్రీతో సమానంగానే భావిస్తాను, అంత గొప్ప. అంటే అల్లూరి సీతారామరాజు చూసిన తర్వాత రామారావు గారికి చేయకూడదని ఎలా డిసైడ్ అయ్యారు అలాగా. సో ఆ ఫిలిం అండి. బట్ ఆ ఫిలిం తర్వాతనే నాకు స్ట్రగుల్ స్టార్ట్ అయింది. ఆ సినిమా తర్వాత ఏం చేయాలి, అదృష్టవశాత్తు జంబలగడ్డ పంప వచ్చింది. అది క్రెడిట్ నేను తీసుకోను, అది అబ్సల్యూట్ క్రెడిట్ ఈవి సత్యనారాయణ గారికి. ఆయన థాట్కి లేడీస్ స్పెషల్ షోస్ కూడా వేశారు, ఆ సినిమా స్పెషల్ షోస్ కూడా వేశారు. అది కూడా ఎవరు కొనలేదండి. అది కూడా ఇదే, అంటే స్టార్టింగ్ ఇదే ప్రాబ్లమ్స్, ఎవరు కొనలేదు అసలు. ఇదేం సినిమా అని వెళ్ళిపోయారు. ఈవి సత్యనారాయణ కూడా షాక్ అయిపోయాడు. ఆయన మంచి ఫ్రెండ్స్ మా ఇద్దరం. మళ్ళీ అంతే బంపర్ హిట్. కాబట్టి బేసిక్గా మీరు ఎప్పుడన్నా ఇప్పటివరకు తీసుకోండి, మీరు అవుట్ ఆఫ్ ద బాక్స్ ఎంటర్టైన్మెంట్, క్లీన్ ఎంటర్టైన్మెంట్ ఎప్పటికైనా చూస్తారండి. మొన్న జాతీయ రత్నాలు, సామాజిక వరకు కూడా. సో మనకి మంచి అవకాశాలు రావడం, దాన్ని మనం వదులుకోకపోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే సామాజిక వర్గం వచ్చినప్పుడు 5 సినిమాలు చేస్తున్నాను నేను అట్ ఎ టైం. క్యారవన్లోనే స్నానం, క్యారవన్లోనే జిమ్ కూడా ఉంటుంది. అది అక్కడే మొత్తం అన్నీ. ఒక్కోసారి క్యారవన్లో నిద్రపోయిన టైం కూడా ఉన్నాయి. ఆ టైంలో ఇది వస్తే కథ విని నేను ఇది చేయలేనేమో అన్నా. డైరెక్టర్ ఆయన ఏం బాగాలేదా మీకు అన్నాడు. చాలా అద్భుతంగా ఉందండి, నేను డేట్లు ఇస్తే మీరు ఇబ్బంది పడతారు, నన్ను వదిలేయండి అన్న. మనసులో పీకేస్తుంది మంచి క్యారెక్టర్ అని. నిజంగా అనిల్ సుంకర్ గారికి, డైరెక్టర్కి థ్యాంక్స్ చెప్పాలా. అనిల్ సుంకర్ గారికి ఫోన్ చేసి, నరేష్ గారు ఈ హీరోలు ఎవరెవరో ఆలోచిస్తున్నాం, మీ క్యారెక్టర్ అయితే మీరే అనుకున్నాం, 2 months ఆగమంటారా అన్నాడు. ఆయన కోపడ్డారా ఏమన్నా అని ఫీల్ అయ్యారు, ఏంటో ఫీల్ అయ్యారని. బెబ్బే నిజంగా అడుగుతున్నామండి అంటే 2 months ఆగితే నేను థ్యాంక్స్ చెప్తాను సార్ అంటే ఆగారండి. ఆ క్యారెక్టర్ నిజంగా నా సెకండ్ ఇన్నింగ్స్కి మళ్ళీ ఒక థర్డ్ ఇన్నింగ్స్ సృష్టించి వెళ్ళిపోయింది అది. దాని తర్వాత ఇవాళ లీడ్ రోల్స్ వస్తున్నాయి వరుసగా.
పివిటల్ రోల్స్ ఎన్నో చేస్తున్నాను. అంటే రైటర్స్ ఇంతకన్నా బెటర్గా ఈయనకి ఇవ్వాలి అనేది వచ్చింది. అంటే 5 జనరేషన్లో రైటర్స్ డైరెక్టర్స్ ఆలోచనలో మీరున్నారు సార్. ఇప్పటికీ వాళ్ళు మిమ్మల్ని ఆలోచించుకొని కథలు రాస్తున్నారు. మీ డేట్స్ ఖాళీ లేవంటే వెయిట్ చేస్తున్నారు. అంటే ఒక డైరెక్టర్కి ఒక ఆర్టిస్ట్ మీద ఉన్న నమ్మకానికి అదో పారామీటరు, ఒక ఆర్టిస్ట్కి తన టాలెంట్కి ఇదో పారామీటర్ సార్. ఎందుకంటే ఆప్షన్స్ చాలా ఉంటాయి, వెళ్ళిపోవచ్చు, ఏబిసిడీలు పెట్టుకుంటారు. కానీ ఏ నుంచి డి వరకు మీరే ఉన్నారు చాలామందికి. ఇప్పుడు మీరు చెప్పిన క్వశ్చన్ ఉందే, దట్ ఈస్ ద డ్రీమ్ ఆఫ్ ఎవ్రీ యాక్టర్. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఇందాక ఎవరో చెప్తున్నారు, నరేష్ గారు ఉంటే ఆ సినిమా చూడొచ్చు అని వస్తున్నాను. అంటే ఒక హీరో కోసం సినిమాకి వెళతారు, ఒక క్యారెక్టర్ యాక్టర్స్ కోసం కూడా వెళతారంటే అది అంతకంటే అవార్డే ఉంటుందండి. సో బేసిక్గా మీ క్వశ్చన్ ఒకసారి చెప్పండి. వాంట్ టు సే సంథింగ్ నైస్ ఆన్ దట్. సారీ. అంటే ఒక 5 జనరేషన్ల డైరెక్టర్లకి రైటర్లకి ఆలోచనలో మీరు ఉండగలుగుతున్నారు. అది బేసిక్గా ఎందుకంటేనండి, ఐఎమ్ డైరెక్టర్స్ యాక్టర్. వాళ్ళు చర్చించుకుంటారు వాళ్ళు. ఐఎమ్ డైరెక్టర్స్ యాక్టర్. ఏ పాత్రకు ఆ పాత్ర నేను హోంవర్క్ చేసుకుంటాను చాలా. అంటే ఆ పాత్రలు అదే కనిపిస్తాను. నరేష్ కనపడకూడదు అనేది చాలా ఫస్ట్ సినిమాలాగా ఉంటుంది. ఫస్ట్ డే ప్రతి సినిమాకి నాకు ఎల్కేజీలో ఉన్నట్టే ఉంటాను నేను. ఆ గ్రిప్ దొరికే వరకు నాకు. తర్వాత ఇప్పటికి కూడా ఎప్పటికైనా కూడా యంగ్ డైరెక్టర్స్ ఎందుకు నన్ను లైక్ చేస్తారంటే, వర్క్షాప్స్ నేనే పెట్టమంటాను. ఇక్కడే జరుగుతాయి వర్క్షాప్స్. వి హ్యావ్ వర్క్షాప్స్. ఎందుకు వర్క్షాప్స్ అంటే, నాకు నా క్యారెక్టర్ మీద ఫుల్ గ్రిప్ రావాలి. రెండోది, నాతో చేసేవాళ్ళు కొత్త వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు ఫ్రీ అవ్వాలి. వాళ్ళు బాండ్ అయినప్పుడు దాని రిజల్ట్ ఎలా ఉంటుందండి? చాలా గుడ్ థింగ్ సార్. అంటే చాలామంది, నేను ఇన్ని వందల క్యారెక్టర్స్ చేసిన తర్వాత నాకు సీన్ పేపర్ ఇంటికి పంపిస్తే చాలు, డైరెక్ట్గా లొకేషన్కి వచ్చేస్తానన్నా కూడా మిమ్మల్ని ఎవరు ఫోర్స్ చేయరు వర్క్షాప్కి రమ్మని. మీరు వర్క్షాప్ కోసం మీరు ఇన్సిస్ట్ చేయటం అనేది ఇట్స్ రియల్లీ గ్రేట్ థింగ్స్. ఎందుకంటే అది దాని రిజల్ట్ నేను చూశానండి. సమ్మోహనం దగ్గర నుంచి మొన్న రిలీజ్ అయిన ఫిలిమ్స్ అన్నిటికి కూడా ఈ వర్క్షాప్స్ ఐ ఇన్సిస్ట్. ఎందుకంటే జంజాల గారి నాటకం స్కూల్ నుంచి వచ్చాను నేను కూడా. అంటే ఐ హావ్ నాట్ ఇన్ మచ్ ఇన్ డ్రామా, బట్ దాని రిజల్ట్ టీమ్ వర్క్ అనేది, దాని బాండింగ్ వేరే ఉంటుందండి. తర్వాత నాకు ఇంకోటి ఏంటంటే, నా ఫేస్ చూసి నాకు అద్దంలో బోర్ కొట్టకూడదు. ప్రతి సినిమాలో చేంజ్ ట్రై చేస్తాను నేను. అంటే దానికి కాన్షియస్గా కాదు, ఆ క్యారెక్టర్కి ఏం కావాలని డైరెక్టర్ మేము డిస్కస్ చేసుకొని వి గెట్ అ న్యూ డైమెన్షన్ ఫిజికలీ అండ్ బాడీ లాంగ్వేజ్ అండ్ క్యారెక్టరైజేషన్ టు దట్ క్యారెక్టర్. జంధ్యాల కలంకన్న పుత్రుడు అనుకోవచ్చా? జంధ్యాల కలంకన్న పుత్రుడు అంతకన్నా అదృష్టం నాకు లేదండి. ఎందుకంటే ఈజ్ మై గాడ్ ఫాదర్. చాలా మంది ఆర్టిస్టులు జంధ్యాల కలం నుంచి పురుడు పోసుకున్న ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు. నేను ఒక్కనే కాదు, మీరు ఒక్కనే కాదు, అందులో మీరు ఒక అగ్రస్థానంలో ఉన్నారు. ఇప్పటికీ ఆ పరంపర కొనసాగిస్తున్నారు. జంధ్యాల గారు చనిపోయినప్పుడు మీరు శిరోమండనం చేయించుకోవడం కూడా ఆయనకి మీకు ఉన్న ఆత్మీయతకి అర్థం పట్టింది. ఒక ఎమోషనల్ బాండేజ్ కనిపించింది జంధ్యాల గారు చనిపోయినప్పుడు. ఎన్ని మనం కామెడీ రాసినా, రామ్ కామ్ రాసినా, జంధ్యాల గారి ఇన్ఫ్లుయెన్స్ పడకుండా రాయటం అనేది బిగ్గెస్ట్ ఛాలెంజ్ సార్. ఇప్పటికీ ఎవరికైనా సరే ఒక క్యారెక్టరైజేషన్ కామెడీగా రాయాలనుకుంటే ఎక్కడో చోట ఆయన తాలూకు ఇన్ఫ్లుయెన్స్ ఖచ్చితంగా. నాకు త్రివిక్రమ్ గారు చెప్పారు ఒకసారి, అసలు కష్టం. జంధ్యాల గారు ఒక్కొక్క ట్రాక్ పెట్టి ఒక సినిమా చేయొచ్చు నరేష్ గారు అన్నాడు ఆయన. అప్పుడు మేము ఒక సినిమా చేస్తున్నప్పుడు. సో దట్ ఇస్ ఎ ఫ్యాక్ట్. అవును, మీరు యాక్ట్ చేశారు, అరవింద సమేత యాక్ట్ చేశారు. ఎలా ఉంటుంది సార్ త్రివిక్రమ్ గారితో? త్రివిక్రమ్ గారితో ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ అండి. ఎవ్రీ డైరెక్టర్తో ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్. త్రివిక్రమ్ గారికి ఆయన నేను ఇద్దరు టాప్ డైరెక్టర్స్ ఇప్పుడున్న వాళ్ళతో చేశాను నేను. త్రివిక్రమ్ గారు, సుకుమార్ గారు, రెండు డిఫరెంట్ స్కూల్స్. బట్ వాళ్ళ కమాండ్, సినిమాలు ఫ్లాప్ అవ్వచ్చు, సక్సెస్ అవ్వచ్చు అండి. ఇది అన్నీ అందరికీ ఆడతాయని మనం చెప్పలేము. ఇది సినిమా ఇండస్ట్రీలో పొగడితే అక్కడే ఉంటుంది, అవమానం అక్కడే ఉంటుంది. అవును సార్, ఎక్కువ పొగడ్తలు అక్కడే ఉంటాయి, ఎక్కువ అవమానాలు అక్కడే ఉంటాయి. సో రెండింటిని మనం భరించాలి. సో విత్ డ్యూ రెస్పెక్ట్స్, త్రివిక్రమ్ గారికి ఉన్నటువంటి కమాండ్ నాట్ జస్ట్ ఆన్ డైలాగ్స్, ఆర్టిస్టుల యొక్క పర్ఫార్మెన్సెస్ మీద కానీ, ఓవరాల్ స్క్రిప్ట్ మీద కానీ, ఆలో ఆ కెమిస్ట్రీ మీకు కనబడుతుంది. సమంతకి నాకు మధ్యన కెమిస్ట్రీ కూడా. కుక్కపిల్ల ఏం చేస్తుంది? ఒక దాంట్లో అయితే ఫాదరు అర్జెంట్గా పరిగెట్టి రావాలి, నేను పౌడర్ వేస్తున్నా కింద. పౌడర్ ఎందుకు వేస్తున్నాడని అన్నారు. స్కిడ్డే వద్దామని అంటాను. స్కిడ్డే వస్తారా? ఫాదర్ క్యారెక్టరా?
చూడండి సార్ బాగుండి పెట్టుకోండి. ఎప్పుడంటే మదర్ వస్తున్నప్పుడు అర్జెంట్ స్కిడ్ అవుతాడు ఇలా ఇలా సూట్ కేసుని తంతారు, బాగుంది చేసేయడానికి. సో ఇవన్నీ కూడా ఎంత థ్రిల్, నాకు లైఫ్లో మర్చిపోలేనటువంటి. అంటే నేను ఎందుకు చెప్తాను అంటే ఫాదర్ క్యారెక్టర్స్ అంటే కేవలం 4 డైలాగులు చెప్పాలి, అదమాయించాలి, లేకపోతే ఇంకోటి చేయాలని కాదండి. ఫాదర్ క్యారెక్టర్లో కూడా ఒక కొత్త బ్లడ్ క్రియేట్, బికాస్ ఫాదర్స్ ఆర్ ఆల్సో గెటింగ్ యంగర్ అండ్ యంగర్, నెక్స్ట్ జనరేషన్ మార్పు. ఇప్పుడు మా పూర్వీకులకి నాకు చాలా తేడా ఉంటుంది, నాకు నా పిల్లలు కూడా ఫాదర్ అవుతారు, వాళ్ళకి చాలా తేడా ఉంటుంది. సో దట్ ఈజ్ ఇంపార్టెంట్. అదే రంగస్థలం నా లైఫ్లో మర్చిపోలేనిది సుకుమార్ గారు. అసలు ఒక సీన్ ఆయన అక్కడక్కడ హాఫ్ అన్ అవర్లో ఎట్లా డెవలప్ చేస్తానండి, నిజంగా అలా వండర్లో ఉండిపోయాను నేను. అసలు ఆ క్యారెక్టర్కి అంత పేరు వచ్చిందంటే ఐ షుడ్ థ్యాంక్ ద డైరెక్టర్. ఈ చేతిలోనే బువ్వ పెట్టాను ఆ సాంగ్ వచ్చినప్పుడు పొద్దున మీరు వాళ్ళంతా ఏడవాలన్నాడు. ఇదేంటండి అన్న, సాంగ్లో ఉందన్నాడు, మొత్తం మీ మీదే అన్నారు. ఒకసారి సాంగ్ ప్లే చేయండి అన్న. ఆ సాంగ్ వింటే స్టఫ్ ఉందండి, చాలా ఊహించుకోవాల్సి వచ్చింది. ఆల్మోస్ట్ ఆ రోజంతా కూడా గ్లిజర్ని వాడలేదు నేను. ఆ బియ్యం కొట్టుకున్నప్పుడు అది స్పాంటేనియస్గా వచ్చింది. కళ్ళు తెరిస్తే సుకుమార్ గారు ఇలాగా చప్పట్లు కొడుతున్నారు. సో ఇవన్నీ కూడా యాక్టర్కి ఎలా ఉంటుందంటేనండి, ఆ డైరెక్టర్ యాక్టర్ బాండింగ్ ఉంది చూసారు, అదే చెప్తున్నాను నేను. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. నేను 5 తరాల డైరెక్టర్స్ చూస్తున్నాను. ఇప్పుడు కుర్రాళ్ళు కూడా వి ఆల్ ఎంజాయ్, వి పార్టీ టుగెదర్, వి స్పెండ్ టైమ్ టుగెదర్, బాండ్ విత్ ఈచ్ అదర్, వీ హ్యావ్ లంచ్. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఈ క్యారవాన్లు వచ్చిన తర్వాత నేను కాఫీ అందరికి రెడీ చేస్తాను సాయంకాలం. నా ఫిల్టర్ కాఫీ ఫేమస్, ఇండస్ట్రీ అందరూ ఫేమస్. అది ఎవ్రీడే అందరూ ఫిల్టర్ కాఫీ ఒక హాఫ్ అన్ అవర్ వి బాండ్. సో ఇది చాలా ఈ మానవ సత్సంబంధాలు నేను అబ్జర్వ్ చేసిన సినిమాలను కాదండి, రియల్ లైఫ్లో కూడా పేరెంట్స్ అండ్ చిల్డ్రన్ కోల్పోతున్నారు. దే ఆర్ ఇన్ టు దేర్ కంప్యూటర్, దేర్ ఫోన్స్. సో ఐ ట్రై టు వర్క్ అగేన్స్ట్ ఇట్. విజయ నిర్మల గారి ఇన్స్పిరేషన్, ఆవిడ ఇండస్ట్రీకి ఒక మదర్లీ ఫిగర్. ఎందుకంటే మా అసోసియేషన్ కానీ ఏదైనా అని ఒక సెలబ్రేషన్స్తో స్టార్ట్ అవుతారు. ఆవిడ ఏం చేసినా సరే అందరినీ కలుపుకుపోవటం, అందరూ బాగుండాలనుకోవటం, అందరి గురించి మంచి మాత్రమే మాట్లాడటం, ఇలాంటి కొన్ని గుడ్ క్వాలిటీస్ ఉంటాయి మేడంలో. తర్వాత అమ్మ, తర్వాత కృష్ణ గారు కానీ, ఇప్పుడు వాళ్ళిద్దరు దూరం అయిన తర్వాత నరేష్ జీవితం ఎలా ఉంటుంది అండ్ వాట్ ఈస్ రొటీన్? ఒకటండి, అమ్మ చనిపోయినప్పుడు నేను చాలా షాటర్ అయ్యాను. కానీ నన్ను నేను నమ్ చేసుకున్నాను అంతే. ఐ కూల్డ్ మై సెల్ఫ్. ఎందుకంటే నాకు కృష్ణ గారు కనిపించారు అక్కడ. ఆయన బాగుండాలి, ఆయన బాగుంటే మేమందరం బాగుంటాం. సో నా ఫోకస్ అంతా కూడా ఆయన మీద వెళ్ళిపోయింది. మీతోనే ఉన్నారు? ఎస్, హీ వాజ్ దేర్ ఆల్ హిస్ లైఫ్. ఆయన లాస్ట్ డే దాకా కూడా మీతోనే ఉన్నారు. రోజు మార్నింగ్ కలిసాం, ఒకసారి కాఫీ టైంలో కలిసేవాడిని, మాట్లాడేవాడిని. మళ్ళీ ఈవినింగ్ డిన్నర్ టైంకి షూటింగ్ నుంచి వచ్చి ఆయనతో మాట్లాడే వెళ్ళేవాడిని. ఫోన్లో ఒకసారి మధ్యలో ఆయనే ఫోన్ చేసేవాడు. సో నా ఫోకస్ ఏంటంటే ఆయనలో ఒక అమ్మని చూసుకునేవాడిని. సో ఒక రకంగా అది నాకు ఒక ఓరట్లాగా, ఒక ఇట్స్ లైక్ అ బ్యాండేడ్ ఆయన ఉండడం అనేది ఒక ధైర్యం ఉండేది. కృష్ణ గారు ఎక్స్పైర్ అయిన తర్వాత మొన్న మహేష్ని చూశాను, నాకు మనసు కదిలిపోయింది. మహేష్ ఎప్పుడు కూడా ఎమోషనల్గా మాట్లాడతాడు, చాలా బ్యాలెన్స్డ్గా మాట్లాడతాడు. బట్ ఆ రోజు నా కళ్ళల్లో నీళ్ళు తిరిగిపోయింది. అంటే పేరెంట్ని కోల్పోయినప్పుడు అది ఎంత పెద్ద పెయినో. ఆ బాండింగ్, మహేష్కి కృష్ణ గారు అంటే ప్రాణం అండి, అంటే మోస్ట్ రెస్పెక్ట్. అంత సూపర్ స్టార్ అయిన తర్వాత కూడా బ్రహ్మోత్సవం చేస్తుంటే కృష్ణ గారు వస్తే బయటకు వచ్చి డోర్ ఓపెన్ చేసి లోపల కూర్చోబెట్టి పంపించారు. అంటే దట్ ఈస్ ద రెస్పెక్ట్ ఫర్ ఎ పేరెంట్ యూ హ్యావ్. కానీ ఆయన కోల్పోయిన తర్వాత మాత్రం నేను టోటల్గా అసలు ఇల్లు ఖాళీ అయిపోయిందన్న ఫీలింగ్ వచ్చేస్తాను నాకు. అది మాత్రం అప్పుడు మొత్తం సర్వస్వం కోల్పోయామని. దాంట్లోంచి ఇప్పుడు కోలుకుంటున్నాం, జస్ట్ ఇప్పుడే కొంత కోలుకుంటున్నాం. ఇంకా ఆ ఎమోషన్ ఉంది, అది చాలా కాలం ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా ఇంతమందిని కలిపారు, ఇంతమందిని ఒక స్థాయికి తీసుకొచ్చి పెట్టారు, కొన్ని వేల మందికి ఉపాధి కల్పించారు, ఎంతోమందికి ఉపాధి కల్పించారు. బంధువుల దగ్గర, పనివాళ్ళ దగ్గర నుంచి అమ్మ ప్రతి వాళ్ళకి ఒక ఫ్లాట్ గిఫ్ట్ ఇచ్చింది, ఒక ప్లాట్ గిఫ్ట్ ఇచ్చేది. అంటే అందరినీ పెళ్ళైతే ఆమె మీరు చెప్పినట్టు ఆమెకి సెలబ్రేషన్, లైఫ్ ఇస్ సెలబ్రేషన్. నేను ఎప్పుడు చెప్తుంటా, లైఫ్ ఇస్ సెలబ్రేషన్ అని. ఆమెకు ఎప్పుడు పెళ్ళిళ్ళు చేస్తుండాలి, పెళ్ళిళ్ళు చూస్తుండాలి,
ఇలాగ సంతోషంగా 10 మంది ఉండాలి. కృష్ణ గారి బర్త్డేకి ఈ లొకేషన్ కొన్ని చాలాసార్లు వచ్చాను సార్. అవును, అవును. అంతా ఒక సెలబ్రేషన్స్, ఒక కృష్ణ గారి అభిమానులు పక్క, పాత్రికేయులు పక్క, ఆయన ఫోటోలు దిగటం, ఇంటర్వ్యూస్ ఇవ్వటం, లేదా అప్పుడు ఆయన రన్నింగ్లో ఉన్న సినిమాల తాలూకు విశేషాలు చెప్పటం, లేదంటే కొత్త సినిమాలు అనౌన్స్ చేయటం. ఇట్స్ లైక్ ఏ ఫెస్టివల్గా ఉండేది. ఇవన్నీ ఆర్గనైజేషన్ విజయ నిర్మల్ గారు చేసేవాళ్ళు. మా అసోసియేషన్కి వచ్చినా లేదా ఏదైనా సినిమా చూడటానికి వచ్చినా కూడా సినిమా చూసి ఎంతో ఎంకరేజ్గా మాట్లాడి వెళ్ళేవారు. ఎక్కడ 0% నెగిటివిటీ ఉన్న పర్సన్. కానీ మీ లైఫ్లో 2 విషయాల్లో చాలా కాంట్రవర్సీ అయ్యారు. ఒకటి మా అసోసియేషన్ ఎన్నికలు, 2 పవిత్ర లోకేష్ గారితో మ్యారేజ్. అంటే ఇవారు న్యూస్లో టాప్లో ఉన్నారు, ట్రోలింగ్లో టాప్లో ఉన్నారు, అసలు ఎక్కడ వెబ్సైట్లో టాప్లో ఉన్నారు. ఈ 2 ఇష్యూస్ని ఎలా చూస్తారు నరేష్ గారు? ఇప్పుడు మా ఇష్యూ అనేది ఒకటండి. ఇది ఎందుకు అంత ప్రెస్టీజియస్గా తీసుకున్నారు? ఇప్పుడు వెనక్కి చూసుకుంటే ఏమనిపిస్తుంది? అప్పుడు ఉన్న ఎమోషన్ని ఇప్పుడు చూసుకుంటే ఏమనిపిస్తుంది? ఏం లేదండి, నేనేమంటానంటే నేను అదే చెప్తున్నా కదా, నేను ధర్మాన్ని నమ్ముతాను. నేను ఏదైనా ధర్మంగా చేయాలి. తప్పు జరిగినప్పుడు అది కప్పిపుచ్చడం కరెక్ట్ కాదు. ఓపెన్గా దట్ వాజ్ ద ఇష్యూ. సరే, అది దాంట్లో పోతే మళ్ళీ దాని మీద మళ్ళీ చాలా డిస్కషన్స్ వస్తాయి. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ ఇష్యూ మీకు లైటర్ వేలో. సో లైటర్ వేన్ ఇది కాదండి, ఇది సరే సెటరేట్ అయింది. ఇప్పుడు నేను కరెక్ట్ కాబట్టి, ఇప్పుడు ఇట్స్ స్మాల్ కమ్యూనిటీ, ఒక 700 మెంబర్స్, దాంట్లో 400 ఓటింగ్ వస్తారు. వాళ్ళందరూ నన్ను నమ్మారు కాబట్టి మెజారిటీతో నన్ను గెలిపించారు. కానీ నేను తప్పు చేస్తుంటే నేను నిలబెట్టిన వ్యక్తిని వాళ్ళు ఓడగొట్టాలి. జరగలేదు కదా. దట్ మీన్స్ ఐ వాన్ ఇట్. ఓకే, దిస్ ఈజ్ మై పర్సనల్ లైఫ్. అదే చెప్తున్నాను కదా, నేను అవతల వాళ్ళు తప్పు నేను రైటు ఎప్పుడు అన్నండి. సఖ్యత లేకపోతే, కుదరకపోతే ఎవరికి వాళ్ళు వెళ్ళిపోవాలి. ఆ ఇష్యూ మీకు కొంతమందిని శత్రువులుగా మార్చిందా, లేకపోతే ఆ ఇష్యూ తర్వాత మళ్ళీ అందరూ ఒకేట్లాగా ఉంటున్నారు? అండి, శత్రువులు అనేది కొంచెం ఆ ఇబ్బంది ఏమైనా ఉందా? అప్పటి ఇబ్బంది ఇప్పటికీ కొనసాగుతుందా? ఏం లేదు. ఎవ్రీథింగ్ టైమ్ ఇస్ ది హీలర్ అండి. చట్టం ఉంది, టైమ్ ఇస్ ద హీలర్. అది నేను కావాలని ఏది చేయలేదు. ఇట్ ఈస్ వెరీ క్లియర్ ఇన్ దట్. సో అవన్నీ ఆటోమేటిక్గా దానంతటా సర్దు మణిగిపోతుంది. లైఫ్ హ్యాస్ టు గో ఆన్. ఎందుకంటే లైఫ్ మనం ఇట్ ఈస్ స్మాల్ ఇన్సిడెంట్ అండి, ఎంతమంది గుర్తుంటుంది అది? దట్స్ ఇట్. ఆ టైంలో ఇట్ ఈస్ ఇవాళ మీడియా ఎంత ఉంది కాబట్టి ఇంత ఫోకస్ అయింది. ఇదో 20 years బ్యాక్ ఇంత ఫోకస్ అయ్యేది కాదు. సో ఐ రెస్పెక్ట్ ద మీడియా ఆల్సో. ఇట్ ఈస్ దేర్ జాబ్ టు డూ ఇట్. బట్ నేను కరెక్టా కాదా, నేను చేస్తుంది నాకు నమ్మకం ఉండాలి, నా చుట్టూ ఉన్న 10 మందికి నమ్మకం ఉండాలి. తర్వాత దాని మీద ఎట్లన్నా ఎవరన్నా మాట్లాడవచ్చు కదా. ఇవాళ రాముడిని తిట్టేవాడు ఉన్నాడు, రావణాసుడిని తిట్టేవాడు ఉన్నాడు, అన్ని రకాలు ఉంటారు. అల్టిమేట్లీ ఇట్ ఈజ్ మై లైఫ్. ఐ విల్ సెట్ ఇట్ రైట్. నన్ను నమ్ముకుని చాలామంది ఉన్నారు, వాళ్ళ బాగోలు కూడా నేను చూడాలి. పెద్దవాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. సో ఆల్ విల్ బి సెట్ రైట్. దెర్ ఈస్ అ లా ఫర్ దట్. ఐఎమ్ హ్యాపీ యాజ్ ఫార్ as దట్ ఈస్ కన్సర్న్డ్. ఐ హ్యావ్ నో రిగ్రెట్స్ రిగార్డింగ్ దట్. పవిత్ర లోకేష్ గారి మ్యారేజ్ విషయంలో కూడా 2 states, కర్ణాటక అండ్ తెలుగు స్టేట్స్లో కూడా ఒక చిన్న సెన్సేషనలిజం అయింది. ఆ తర్వాత మీరు దాన్ని ఎంతగా నమ్మారంటే అసలు ఇన్సిడెంట్ ఏంటనేది మీరే క్లారిటీ ఇచ్చారు ఒక సినిమా తీసి. మళ్ళీ లేదు, అంటే ఆ సినిమా ఇస్ నాట్ దానికి కాదు. ఇట్ ఈస్ నాట్ దట్. ఇట్ ఈస్ సిమిలారిటీస్ బికాస్ నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ అలా అవుతుంటాయి కాబట్టి అలా వస్తాయి. కానీ అది మీకు అది ఐ డోంట్ వాంట్ గెట్ ఇన్ టు దట్ టాపిక్ అగైన్. ఒక సబ్జెక్ట్ తీసుకొచ్చాడు. సబ్జెక్ట్ అని కాదు సార్, మీ బోల్డ్నెస్ సార్. మీరు అటెంప్ట్ చేయడానికి మీరు ఎక్కడ, అంటే మీరు నమ్మిన దాన్ని అది ప్రొజెక్ట్ చేయడానికి మీరు ఎక్కడా కూడా వెనకడుగు వేయలేదు. లేదండి, అంటే ఇది ఇంటింటి రామాయణం, ప్రతి ఇంట్లో జరుగుతుంటుంది. ఇది నా ఇన్సిడెంట్ అని నేను చెప్పను. బట్ మెనీ, అంటే ఇవన్నీ కూడా దాదాపు ఇవాళ 5 ఫ్యామిలీ కోర్ట్స్ ఉన్నాయి. ఎంతమంది దానికే బజార్లాగా తయారైపోయింది లోపలికి వెళ్ళాలంటే. సో టుడే ఈ సబ్జెక్ట్ ఎందుకు తీసుకుందంటే ఒక యూనివర్సల్ అపీల్ కోసం అండి. ఇవాళ ప్రతి ఇంట్లో ఇష్యూస్ ఉన్నాయి. చాలామంది నాకు వచ్చి, నరేష్ గారు ఆ సినిమా చూస్తుంటే మా లైఫే గుర్తుంది మగవాళ్ళు చెప్తుంటే నాకు చాలామంది నవ్వాలా, చాలా సీరియస్. అలాగే అండి, అంటే అందరికీ దాదాపుగా కొంతమంది చదువుపోతున్నారు, కొంతమంది చెప్పుకోగలుగుతున్నారు, కొంతమంది చెప్పలేకపోతున్నారు. కాబట్టి నేను అసలు ఫిల్మ్ మేకర్గా యూనివర్సల్గా ఈ సబ్జెక్ట్ తీసుకున్నాను తప్ప నా సబ్జెక్ట్ అని కాదు. బట్ జనరల్గా ఏంటంటే మీకు ఆ సిమిలారిటీస్ ఏంటంటే అందరిళ్లలో ఇలా అవుతున్నాయి కాబట్టి అది కనెక్ట్ అవుతుంది.
థియేటరికల్గా ఎంత ఆడిందో లేదో కానీ ఆన్ ఓటీటీ టు ద బ్లాక్ బస్టర్ హిట్ 200 million వ్యూస్ వచ్చాయి, కొంత రెవెన్యూ వచ్చాయి. వీఆర్ హ్యాపీ. మంచి ఫిల్మ్తో మా ప్రొడక్షన్ స్టార్ట్ చేసాం. అంతవరకు నేను ఇప్పుడు స్టూడియో అధినేతగా ఉన్నారు, ఒక బాధ్యతలు పెరిగాయి. ఏ ఎక్స్టెండ్ చేయబోతున్నారు స్టూడియోస్ని? అంటే స్టూడియో బిజినెస్లోకి దిగిన తర్వాత ఎంత అది ప్రాఫిటబుల్గా ఉంది? నేను ఫ్రాంక్గా చెప్తున్నా అండి, అదే చెప్తున్నాను. గాడ్ హెస్ గివెన్ మీ ఎనఫ్ మనీ. దాన్ని సద్వినియోగం చేయడానికి ప్రయత్నిస్తున్నా. కేవలం నేను ఎంజాయ్ చేయడం కాదు, ఐ డూ ఎంజాయ్. లేకపోతే ఎందుకు నా లైఫ్, నా మనీ. ఈ ఏరియాలో స్టూడియో చేయడం చాలామంది నవ్వుతున్నారు. అసలు ఇన్ని కోట్ల, ఇన్ని వందల వేల కోట్ల ప్రాపర్టీని మీరు స్టూడియో పెడతారేంటి సార్ అని. నేను బేసిక్ ఏంటంటేనండి, అమ్మ కృష్ణ గారి పేరుతో స్టూడియో చేయాలనుకున్నాను. రోజు ఇక్కడ లైట్లు, కృష్ణ గారు నేను బతుకున్నప్పుడు కూడా కానీ చూసి వాళ్ళని లైట్లు వెలుగుతున్నాయి, షూటింగ్లు అవుతున్నాయి అనేవాడు. ఎంత అంటే సినిమా వాళ్ళకి అది చూడాలండి. పొద్దున లైట్స్, ఆ కాఫీ బండి, ఇవన్నీ కూడా బ్యూటిఫుల్ మూమెంట్స్, అట్మాస్ఫియర్. సో నేనేంటంటే వాళ్ళిద్దరు జ్ఞాపకంగా చేశాను. సినిమా స్టూడియో సక్సెస్ అయిందండి ఆల్రెడీ. ఇది ఆధునికమైన స్టూడియో, ఇట్స్ అ వెరీ మోడర్న్ స్టూడియో. ఎయిర్ కండిషన్డ్, ప్రీలిట్ పోలీస్ స్టేషన్, హాస్పిటల్, తర్వాత ఇప్పుడు కాఫీ షాప్ చేస్తున్నాం. నెంబర్ ఆఫ్ సెట్స్, డబ్బింగ్, పోస్ట్ ప్రొడక్షన్ యూనిట్స్ వచ్చేసినాయి. రేపు ఫ్లోర్ ఒకటి వర్క్ చేస్తున్నాం. సో స్టూడియోలో నేను ప్రాఫిట్ ఇస్ కమింగ్ అండి, కాదంట్లా. సర్వీస్గా చూస్తున్నాను. సర్వీస్గా ఇది కాకుండా ఫర్దర్గా ఏంటంటే ఒక ఏజెన్సీ వరల్డ్ వైడ్ షూట్ చేయడానికి ఆల్ ఫెసిలిటీస్ అట్ లోవర్ కాస్ట్ విత్ క్వాలిటీ వర్క్కి, ఇండస్ట్రీకి నేను వర్క్ చేస్తున్నాను. ప్రొడక్షన్ ఒక స్టార్ట్ అయింది, నెక్స్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తున్నాం త్వరలో. సో ఆల్రౌండ్గా నేను పక్కన ఇది ఎక్కువ నేను స్టూడియో అనే సర్వీస్గానే చూస్తానండి. అండ్ వీఆర్ హ్యాపీ విత్ ది అవుట్కమ్. నా సాటిస్ఫాక్షన్ ఉంది వాళ్ళ పేరుతో చేసామనేది. సార్, మీరు యంగెస్ట్ హార్టే కాదు, మీరు మీ ఫిట్నెస్ లెవెల్స్ కూడా అదే మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఆర్టిస్ట్కి కావాల్సిన లక్షణాలు అవి, మొదటిది అది హెల్తీగా ఉండటం, ఫిట్గా ఉండటం, సూటబుల్ ఫర్ ఎనీ క్యారెక్టర్ లాగా మీరు రెడీగా ఉంటారు. వాట్ ఈజ్ యువర్ ఎనర్జీ అంటే ఏం చెప్తారు ఫైనల్గా? అంటే ఎనర్జీ అంటే నాకు అర్థం కాదు ఎట్లా. అంటే పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, ఎనర్జెటిక్గా ఉంటారు, ఫిట్గా ఉంటారు, అదే మెయింటైన్ చేయగలుగుతున్నారు. నేను ఏమంటానంటేనండి, బేసిక్గా ఇదేంటంటే నాకు రకరకాల పాత్రలు వస్తున్నాయి. ఇప్పుడు 40 year old క్యారెక్టర్స్ వస్తున్నాయి, కొన్ని నెగటివ్ క్యారెక్టర్స్ వస్తున్నాయి, కొన్ని ఫిజికల్ ఫిట్నెస్ కావాల్సిన క్యారెక్టర్. సో ఐఎమ్ రెడీ, స్ట్రైకింగ్ రీచ్లో పెట్టుకోవాలి బాడీ అనేది బేసిక్గా. కాకపోతే నేను అనేది ఏంటంటే, మన సక్సెస్ ఉన్నప్పుడు ఆర్టిస్టులు ఎనర్జీ అండ్ బాడీ మెయింటైన్ చేయడం ఈజీ అండి. ఫెయిల్యూర్ ఉన్నప్పుడే కావాలి. సో ఐ ఫేస్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్. వీటన్నిటిని దాటుకుని నాకు మంచి అవకాశాలు వచ్చాయి, ఇండస్ట్రీలో వస్తున్నాయి, ఇంకా వస్తున్నాయి. కాబట్టి దీనికి పాజిటివ్ ఎనర్జీ అండ్ క్రియేటివిటీ రెండు ఉండాలండి. సో ఐ కీప్ మై మైండ్ ఫ్రీ ఆఫ్ ఎనీ నెగటివ్ థాట్స్ అండ్ కీప్ మై బాడీ ఫిట్. సో ఈ రకంగా ఐ క్యారీ ఫార్వర్డ్ మై లెగసీ. నవీన్ విషయం ఏంటి సార్? నవీన్ ఏం చేస్తున్నాడు? నవీన్ నందిని నరసింహం తర్వాత మళ్ళీ ఎందుకు రీబౌన్స్ అవ్వడానికి అంత టైం? నవీన్కి నందిని నరసింహం డీసెంట్ సక్సెస్ అయిందండి. బట్ ఇప్పుడున్న జనరేషన్ ఎలా ఉన్నారంటే నోబడీ కెన్ అడ్వైజ్ దెమ్. అఫ్కోర్స్ నేను మా అమ్మ అడ్వైస్ తీసుకునేవాడిని, ఓసారి తీసుకోపోయేవాడిని. ఇప్పుడు ఎవరు అడ్వైస్ అడగట్లేదు నెక్స్ట్ జనరేషన్. కాబట్టి మనకు కూడా ఇవ్వడంలో ఉపయోగం లేదు. సో బేసిక్గా మరీ చూసీగా వెళ్ళి, హీఈస్ అ ఎక్సలెంట్ ఎడిటర్, వెరీ గుడ్ రైటర్. సో హీ వాంటెడ్ టు ఫోకస్ ఆన్ ఎడిటర్గానే స్టార్ట్ అయింది. ఎడిటర్గానే ఎక్సలెంట్ ఎడిటర్. సో మొన్న ఐ షుడ్ థ్యాంక్ ఏంటంటే సాయిధరం తేజ్ లాంటి ఫ్రెండ్ నవీన్కి ఉండడం అనేది నిజంగా నవీన్కి వరం. మొన్న సత్య అతను హీఈస్ ఫోకసింగ్ టువర్డ్ డైరెక్షన్. మొన్న సత్య మంచి హిట్ అయింది, అంటే మంచి పేరు వచ్చింది, 6 ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. సో ఈజ్ ఫోకసింగ్ మోర్ ఆన్ డైరెక్షన్, ఈజ్ గెటింగ్ గుడ్ ప్రాజెక్ట్స్. సో ఐ థింక్ హీ విల్ అనౌన్స్ సూన్. నేనేమంటానంటే అండి, నాకు కావాల్సింది నేను చేశాను, అతనికి కావాల్సినంత చేయాలి. తప్పు మంచి చెడు అన్నిటికీ నేను ఉండాలి వెనకాల, అంతవరకు ఉంటాను తప్ప ఫుల్ ఫ్రీడమ్ టు హిమ్. ఈజ్ మోర్ ఎ క్రియేటివ్ గై దెన్ నాకు లెఫ్ట్ రైట్ 2 సైడ్ పనిచేస్తాయి, అంటే క్రియేటివ్ అండ్ అడ్మినిస్ట్రేటివ్. అతను క్రియేటివ్ సైడ్ ఎక్కువ పనిచేస్తుంది. మేబీ ఐ వాంట్ హిమ్ టు గో దట్ సైడ్. ఫుల్ ఫ్రీడమ్ ఇవ్వాలండి, దేవుడు అన్నీ ఇచ్చాడు మనకి. ఐ వాంట్ హిస్ కెరియర్ టు బీ హ్యాపీ. హాయిగా నువ్వు పెళ్లి చేసుకుని 1000 ఏళ్ళు 100 ఇప్పుడు చెప్పే పరిస్థితి ఎవరికి లేదు. ఎవరికి ఎప్పుడు కావాలంటే వాళ్ళు పెళ్లి చేసుకుంటారు, లేకపోతే బ్యాచిలర్స్గా ఉంటారు, వాళ్ళ ఇష్టం అది. ఇష్యూ ఆల్ ద సక్సెస్ సార్. అంటే మరిన్ని మంచి పాత్రల్లో మిమ్మల్ని చూడాలని
ఎక్కువగా ఎక్స్ప్లోరేషన్ అనేది పెరగాలి ఒక క్యారెక్టరైజేషన్స్లో ప్రతి కొత్త పాత్రలో చూడాలని. మాలినీలో ట్రై చేశారు, కాస్త విలన్ షేడ్స్ ఉన్నాయి, అలాంటి ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నాయా సార్ మీకు? మొన్న శ్రీదేవి సోడా సెంటర్ ఒకటి శ్రీదేవి సోడా చేశామండి. సెంటర్. ఇప్పుడు ఆల్రెడీ ఇంకోటి వచ్చింది, చాలా బ్యూటిఫుల్గా ఉంది క్యారెక్టర్. నేను ఐ డోంట్ వాంట్ రివీల్ నౌ. ఇప్పుడు దాదాపు 5 ఫిల్మ్ జరుగుతుంది, దాంట్లో 2 లీడ్ రోల్స్ చేస్తున్నాను, హీరో రోల్స్ లీడ్ రోల్స్ చేస్తున్నాను, 2-3 పివిటల్ రోల్స్ చేస్తున్నాను. మంచి క్యారెక్టర్స్ వచ్చినప్పుడు నేను 30 రోజులు 50 రోజులు చూడలేదండి. చిన్న క్యారెక్టరా పెద్ద క్యారెక్టరా అది పండిందా క్యారెక్టర్ ఆర్టిస్ట్ కావాల్సింది అదే. బట్ నాకు వచ్చేవన్నీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్ రోల్స్ వస్తున్నాయి, ఏదర్ లీడ్ రోల్స్ పివిటల్ రోల్స్. ఇట్ విల్ డెఫినెట్లీ నెక్స్ట్ ఇయర్ వీ విల్ మెయింటైన్ దిస్ మొమెంటమ్ అని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్, వెరీ నైస్.